ఏవీకే స్టేట్ పోలీస్ కాలనీ మరియు వైఎస్ఆర్ నగర్ లో సీసీ రోడ్లకు సీసీ డ్రైన్లు మరియు జెడ్పీ3 పైపులు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక 30వ డివిజన్ ఏవీకే స్టేట్ పోలీస్ కాలనీ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు। నగరమా గ్రామాల తేడా లేకుండా వాడవాడలా కూడా అద్భుతంగా మహోద్భుతంగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది। గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కోసం నిధులు అడిగినా ఇవ్వని పరిస్థితి, ఒకవేళ ఎక్కడైనా అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు వచ్చినా కాంట్రాక్టర్లు ఎవరో కూడా డబ్బులు వస్తాయో రావో అన్న నమ్మకం లేక పనుల కోసం ముందు రాని పరిస్థితి। కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జాతర అని దేనికి అంటున్నానంటే, ఒక ప్రాంతం కాదు, 2 ప్రాంతం కాదు, 3 ప్రాంతాలు కాదు, వాడలా కూడా అభివృద్ధి పనుల జాతర ప్రారంభమవుతా ఉంది। అతి త్వరలోనే మరో 5 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకుని పోతున్నాం। అనేక సంవత్సరాలుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వాసులు, బాబు జగజ్జీవన్ రామ్ కాలనీ వాసులు, అదేవిధంగా కల్లూరుపల్లి గ్రామవాసులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క రోడ్డు ఏదైతే ఉందో, ఆ పడారిపల్లి సెంటర్ నుంచి హౌసింగ్ బోర్డు దాకా ఆ రోడ్డు కూడా 1,70,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు మొత్తం కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం, టెండర్లు పిలిచారు। ఈరోజు 30వ డివిజన్లో 32 లక్షల రూపాయల వ్యయంతో అటు డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। అతి త్వరలోనే రేపటి నుంచే కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్పని డివిజన్ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు। ఖచ్చితంగా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని, ఇవే కాదు ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది। కారణం ఏంటంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది। సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు, అదేవిధంగా శివారు కాలనీల్లో ఇటీవల కాలంలో అన్ని రకాల కూడా వస్తువులతో అనేక రకాల గృహాలు కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు। ఈ ప్రాంతంలో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి। ఇప్పుడే డివిజన్ స్థానికులందరూ కూడా మరో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది, మరో 3-4 పనులు, వాటిని కూడా నిధులు లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రారంభించాల్సి ఉంది। అవన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం। ముఖ్యంగా కొత్తూరు 30-31 డివిజన్లు, ఉజ్వయల్లూరు 25 డివిజన్, 23 వడారపల్లి ప్రాంతం, సుందరయ్య కాలనీ ప్రాంతం, 24 కల్లూరుపల్లి ప్రాంతం, హౌసింగ్ బోర్డు ప్రాంతం, కరుబుర్తిపాడు ప్రాంతం, ఈ ప్రాంతంలో అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది। అందుకోసం దానికోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం। ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా 1 సంవత్సరం లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని మాట